ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అమేజింగ్ రెవల్యూషన్ ఎక్కువ చూడడం చేయడం. అందుకే చూడాలనే అది ఒక బాబు గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు మా క్యాబినెట్ మీటింగ్ లో కూడా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ జెడ్బిఎన్ఎఫ్ అని మాకు చెప్తా ఉంటారు. పాదయాత్రలు అనేది ఎప్పుడు చూడాలా, అనుభవించాలి, అర్థం చేసుకోవాలి, వాస్తవంగా అర్థం కూడా చేసుకోవాలి, తినాలి. మనం కూడా క్రమీపంగా మిలెట్స్ వైపు ఎక్కువ వెళ్ళాలని. ఇప్పుడు నేను బత్తి కట్ చేసిన అస్సలు రైస్ తిన్నాను జీరో మొత్తం కట్ చేసేసా. నేను అసలు తినాల్సుకోలే. మా నాన్న కూడా పొద్దున్న రాగి గంజి తాగండి అవునా పెడతాడా ఖచ్చితంగా, మిస్ కాకుండా. హోటల్ రాగి చేస్తున్నా, హోటల్ కి రాగిస్తున్నా. నాకు డాక్టర్ గారు చెప్పారు ఎనర్జీ ఫుడ్ అన్న తొందరగా గ్రోత్ వస్తాయి. ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. 50 పొట్టేలు, ఈ ఒక 220. 220. సో ఇవన్నీ మా అమ్మగారు చూస్తారన్న. ఎవరు కోడలన్నా? సో ఇంటికి ఇవ్వవు, తీసుకెళ్తావా కోడలు? సో కోడలు మీ బాధ్యత. ఎక్కువ పొలంలో పురుగును ఉండేవో సార్. ఎక్కడ మేము దగ్గర 6 నెలలు అవుతుంది, కలుపు తీయడానికి ఒక్క మస్టలు కూడా పెట్టలేదు, కూలి కూడా. అదే తల్లి అంటా ఉంది, అస్సలు ఒకటి కూడా పెట్టలేదు. ఒకటి కూడా పెట్టలేదు సార్. ఏ వచ్చిన మొలక వచ్చినట్టు ఇది తినేసేస్తాయి కోళ్ళే. చిన్న పురుగులు ఉన్నా కూడా తినేసేస్తాయి. మాకు ఇది చాలా బెటర్ ఉంది సార్. ఇవి కోళ్ళ విషయంలో చిన్న పురుగులు కూడా తినేసి, చిన్న పురుగులు సార్ ఉంచవు. ఇంకా మేము ఎక్కడన్నా ఇంకా చల్లుతే తప్ప. అంటే దీని ముందర ఏం చేసాడు అన్న 7-8 సంవత్సరాల క్రితము, ఇప్పుడు ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చే ముందర ఏం చేసేవారు మీరు? మా ఫాదర్ చేసేప్పుడు మా ఫాదర్ సపోర్టింగ్ గా వస్తున్నాము. నాన్నగారు చేశారు. అప్పుడు అవేర్నెస్ లేదు వీటి మీద. నాన్నగారు ఏంటి అప్పుడు పురుగు మందులు ఎరువులు అదే ఫోన్ చేస్తే ఆటోలు వస్తాయి, స్ప్రే చేస్తాం, ఇంకా 1 పైసలు 1 పోయి ఇచ్చేసి వచ్చేవాడు. అంతే. మేము మాకు చేతనం కాడికి కూడా తప్ప ఏదో సాయం చేశారు. మళ్ళీ సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చిన తర్వాత కొద్ది రోజులు బయటికి వెళ్ళిపోయాం ఇంకా వీటిని తెలుసుకోవడం కోసం. మన విజయరామ గారు కానీ పాలేకర్ గారు కానీ మీటింగ్కి వెళ్ళి చూసి అవేర్నెస్ అయ్యి నా ఫైనల్గా ప్రైవేట్ సెట్ అవుతాయినప్పుడు మన RYSS స్టార్ట్. సో RYSS నాకు బ్యాక్ బోన్ అన్నారు. సో వాళ్ళు నాకు మంచి సపోర్ట్ చేసి నాకు ఒక షెడ్ ఇచ్చేసి, డబ్బులు గ్రాంట్ 1 lakh ఇచ్చేసి, పెస్ట్ మిషన్ 4 లక్షల రూపాయలు మనం నమ్మి నాకు ఒక మిషన్ ఇచ్చేసి, తర్వాత డ్రిప్పులు కూడా నాకు ఈ డ్రిప్ సార్ అప్పట్లో మన గవర్నమెంట్ 1890లో ఉన్నప్పుడు 90% 90% సబ్సిడీ ఇచ్చారు. అవి ఉన్నాయి ఇప్పుడు ఇంకా. ఆ డ్రిప్ అనేది ఎంత 7-8 సంవత్సరాలు ఉంటుంది డ్రిప్ సార్? ఇప్పుడు 7వ సంవత్సరం ఇంకా రాలేదు సార్, ఉంది. మేబీ ఇంకొక 2 years ఉండొచ్చు కూడా. అంటే మీరు వాడకం బట్టి మీరు మెయింటైన్ చేస్తే ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి అది. సో మాకు అట్లా గవర్నమెంట్ మన రాయలసీమకి బిందు సేద్యమే, ఇది చేస్తేనే కానీ లేని మనం చేయలేం. కాస్ట్ కంట్రోల్. అవును. రెండోది నీరు కూడా వృధా చేయకూడదన్నా. మన దగ్గర ఏంటంటే నీరు వదిలేస్తాం, దాంతో నీరు వాటర్ 60లో బోర్ వేస్తే 60 తగులుతుంది సార్. 60 అడుగులు అక్కడ నుంచి 300 వెళ్తాం. 220లో 2 inch ఫ్లోలో మోటార్ వస్తుంది. మాకు ఉంది. ఈ పక్కన ఒక చెరువు ఉంటుంది, ఒక 1.5-2 kilometers. మన ఆదినారాయణ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ ఇది. సో తన చెరువుతో అక్కడ నీళ్ళు వచ్చేదానికి ఏర్పాటు చేస్తారు సంతోషం. ఆ నీళ్ళు కన్నా మాకు నిండి ఉంటే ఇంకా ఏ పంట వేసినా మాకు నీళ్ళ గురించి. అదే సీఎం గారు కూడా ఏంటంటే అన్ని చెరువులు, గొలుసుకట్టు చెరువులు మొత్తం లింక్అప్ చేసేసి మనకి 3 సంవత్సరాలు ఒకసారి గట్టి వర్షాలు పడతాయి రాష్ట్రం అంతా. అప్పుడు మొత్తం నీళ్ళంతా తోడేసి స్టోర్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఒక సంవత్సరం అటు ఇటు అయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. చాలా ఇట్లాంటి కంగారు ఉండదు. అది ఇప్పుడు అందరం కంగారు పడతా ఉన్నాం. నీరు పైన అందరూ అధిక వృష్టి లేదంటే అనావృష్టి. సో మనకు వాటర్ ఉంటే ఏదో ఒకటి. ప్రకృతి కూడా మారిపోయింది కదా. మారిపోయింది. ఇప్పుడు మేము నేను రాత్రి గట్టి వర్షం పడింది, అసలు వింత పడింది, అసలు ఆశ్చర్యపోయా నేనే. అంత వర్షం గట్టి పడింది, నేను రాత్రి ఆశ్చర్యపోయా. 10 days క్రితము వడగళ్ళు ఉన్నాయి సార్ ఈ ఏరియాలో. మొత్తము ఒక 1000 ఎకరాల్లో చేస్తున్నారు ఇట్లా రైతులందరూ. ఇది ఒక 1,00,000 ఎకరాలు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి మీలాంటి వాళ్ళు? ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక మీరు చెప్తే ఇంకెక్కువ వింటారు రైతులు. రైతు మాత్రం రైతే వింటాడు కదా. కూర్చో, 2 నిమిషాలు కూర్చుందా, కూర్చో పదా, కూర్చోదా రా, కూర్చో, నువ్వు కూర్చో, పెద్దవాళ్ళు అడు కూర్చుంటారు. దా బయట కూర్చో, ఏడ్రా నువ్వు కూర్చో, నా మాట నువ్వు కూర్చో. దాన్నా రండి రామ చెల్లిదా కమ్. బయో రీసెర్చ్ సెంటర్ దాన్ని బాగా ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తాం. బయో రీసెర్చ్ సెంటర్ని ఇంకా స్ట్రెంథనింగ్ ఎందుకంటే మనకు ఇన్పుట్స్ అన్ని అక్కడే తయారవుతాయి. సో న్యాచురల్గా ఈ ఇన్పుట్స్ తయారడానికి మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి ICRPలనే ఉన్నారు. సో వాళ్ళకు వచ్చేసి నాకు 0.% ఇచ్చారు. ఈ 0.% ఏం చేస్తారంటే
విలేజ్లో గ్యాదర్ చేసి ఏ రైతు ఏ క్రాప్ వేస్తున్నాడో ఎన్ని ఎకరాలు అవును. వేసిన తర్వాత నాకు ఒక ఇన్నింటి కాదు ఉమ్. అన్న మనం ఈ ఇయర్లో ఈ క్రాప్కి ఇన్ని ఎకరాలు వెళ్తున్నాం, ఉమ్. అప్పుడు నేను ఈ క్రాప్కి ఏ పెస్టిసైడ్ వస్తుంది, ఉమ్. దానికి సంబంధించిన కషాయం ఏంటి రావడానికి నేను రెడీ చేసుకున్నాను. ఉమ్. ఎవరైతే పాయింట్ పర్సన్ ఉంటాడో తను విలేజ్లో తిరుగుతూ ఉంటాడు, అక్కడ వాడే ఉంటాడు, లోకల్ వాడే. సో నాకు ఆయన రైతులకు నాకు. సో ఆయన రావడము, నేను వెళ్ళడము, లేదంటే రైతులు రావడము తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. దీన్ని కొంచెం స్ట్రెంథనింగ్ చేయాలి. మా ఇక్కడ ఈ ఏరియాలో ఈ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో మాకు ఎక్కువ డ్రై క్లాప్. ఈ డ్రైలో రెడ్ గ్రాము, బెంగాలీ గ్రాము ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది సంవత్సరానికి ఒక్కసారి పంట. మేము వీళ్ళకన్నా బాగా తరోలి మేము చెప్పేది విని మేము కొంచెం శ్రద్ధగా చేస్తే ఇంకా వాళ్ళకు పెస్టిసైడ్కి వెళ్ళని అవసరం లేదు. అంటే మన దగ్గర ఉండే కషాయాలు పవర్ఫుల్. ఇదేంటంటే ఇంగ్లీష్లో ఒకటి చెప్తానన్న, ఆరోగ్యం జబ్బు చేయగలిగి మనం ముందే మెడిసిన్ తీసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అట్లుంటది. అది బాబు గారి సిద్ధాంతం. అందుకే అంత ఫిట్ గా ఉన్నాడు. అబ్బా నేను ఇట్లా ఉన్నాను, అదే నా ప్రాబ్లం. ఆయన 70 సంవత్సరాలు ఏమో ఫిట్ గా ఉంటాడు ఆయన. ఫాలో కావాలి సార్ మనం. అదే కదా, ఆయనతో పోటీ పడలేకపోతున్నాం, మేము అందరూ చచ్చిపోతున్నాం ఈ వయసులో. చిన్నోళ్ళు అయినా ఆయన స్పీడ్ తట్టుకున్నాం. 10-15 రోజులకు ఆ కషాయం ఆర్డర్ సైక్లింగ్ చేసుకుంటా వస్తే మనకు అంటే కషాయం పెద్ద లెవెల్లో చేయాలా, లేదంటే ఎవరి పొలంలో వాళ్ళు చేయాలా? మనకి ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఈ ఐసీఆర్ఎఫ్లు రైతుల దగ్గరికి వెళ్ళి స్వయంగా, అంటే ఏం పెట్టుబడి లేదు సార్, జీరో బడ్జెట్ కదా ఇది. అవును, అన్ని మన పొలంలో దొరికేటే. కరెక్ట్. కాకపోతే పర్మిటేషన్ చేసి 45 days 30 days అట్లున్నాయి. ఆ టైం బిఫోర్ వెళ్ళి అంటే మీరు ఒక మాట అన్నారు, అట్లా కదనా, మీరు ఒక మాట అన్నారు మన వచ్చే ముందర. ఏమన్నారంటే ఒక చార్ట్ వేసుకున్నారు, వేస్తే ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలని మీరు రాసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేసి ఇది సెంట్రలైజ్ చేసే బదులు మన రాయలసీమలో కొంచెం భూమి కూడా ఎక్కువ ఉంటాయి రైతుల దగ్గర. ఇప్పుడు పైకి వెళ్ళే కొద్ది ఆంధ్ర వైపు చిన్న చిన్న భూములు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ భూములు ఉంటాయి రైతుల దగ్గర. ఏకరేజ్ ఎక్కువ ఉంటుంది మన చేతుల్లో రాయలసీమలో. లోకల్గా ట్రైనింగ్ ఎక్కువ చేసి చార్ట్లు ఇచ్చి మీలాంటి రైతుల దగ్గరికి వాళ్ళందరిని తీసుకొచ్చి మీరు ఓపికగా కూర్చుని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. అనుభవాలు మేము ఎట్లా ఎర్నైనాము ఏంటి గెట్టింగ్ మేము చెప్పాలి. డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తాం సార్. డిపార్ట్మెంట్ పెట్టుకో తోముతాము, అది చేస్తారు. వాళ్ళు చేయబట్టే కదా సార్ నేను ఈ రోజు కరెక్ట్ మీరు వచ్చారు. లేకపోతే నేను ఎక్కడ. ఇప్పుడు యూరియా తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందండి, ప్రధానమంత్రి గారు కూడా ఏమంటున్నారండి, యూరియా తగ్గించాలని. మందేనా? కెమికల్ జీరో బంగినపల్లి ఉన్నాయి. ఎందుకు డైట్ లో ఉన్నావా నువ్వు? సనగనే ఉన్నావా? ఇవి మాగాలంటే సార్ కొంచెం అంటే మగ్గిన అరటిపండు దీనిలో మధ్యలో పెడితే చాలు సార్. ఇవి స్పీడ్ గా మాగిపోతాయి. అంటే మనకు ఈ కార్బోహైడ్రేట్ అవసరమే లేదు. ఏం వాడరు ఓన్లీ మగ్గిన అరటిపండు వెనకాల ఎక్కడ పెడతారా? అక్కడ పెట్టాం సార్. అట్లా మేము పొలంలో అక్కడక్కడ పెట్టేస్తాం సార్. చెట్టు కింద బయట పెడతాం, బయట పెట్టేసి పట్ట కప్పేస్తాం సార్ మేము. వరి పెట్టేసి వరిగడ్డి ఒకటి మామిడి అరటిపండు పెట్టేస్తే పక్వానికి కొంచెం తీసివేస్తాం. ఒక 1 week లోపల. ఇప్పుడు పంట ఎక్కడ అమ్ముతున్నారు మీరు? నాకు ఇక్కడే ఇక్కడికి వచ్చేసి వస్తారు పొలానికి. మాకు ఎక్కడ ఏం తీసుకున్నాం కూరగాయలు కానీ ఇవి కానీ. బయటకి వెళ్ళేది కూడా లేదు. మేము చేసేదానికి వైపు ఉండాలి. ఆర్టీపీ సార్ 3000 క్వార్టర్స్ ఉన్నాయి సార్. వాళ్ళు మన కలెక్టర్ సార్ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది, అక్కడికి రా బాబు నీకు ఒకటి రూమ్ ఇస్తాము పెట్టుకోండి అని చెప్పేసి డిఆర్డీ వాళ్ళు అడిగారు. నేను 320 చేస్తానో లేదో నాకు తెలవట్లేదు సార్. అంటే నేను ఒక్కని కాబట్టి నాకు 5-6 రైతులు అంటే ఆయన టమోటా, నేను పచ్చిమిరపకాయ, అట్లా మేము షేర్ చేసుకున్నాం సార్. నాకు మొన్న సార్ కూడా వచ్చి నాకు వచ్చినట్టు ఇచ్చారు. మన కిచెన్ ఓపెన్ చేశాను. అవును, స్మార్ట్ కిచెన్ ఎర్రగడ్డలో చేశాను సార్. మా స్కూల్స్ కి, మా పాఠశాలలకి భోజనం. సార్ నాకు చెప్పాడు, ఆ బాబు నువ్వు చేయగలుగుతావు. నేను సార్ ఏం చెప్పాడు, మన పిల్లలకు మనం మంచి ఫుడ్ ఇవ్వాలా. ఎవరు అంటే మేము 3 రైతులు వెళ్ళాం సార్. అక్కడే నేను, ఆంజనేయులు గారు, లక్ష్మణ్. సో సార్ వాళ్ళకు మన ఎస్ఎన్జి వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారమ్మా మీరు టచ్లో ఉన్నానని. సో నేను వచ్చేసి ఆకుకూరలు 3 రకాలు అడిగారు సార్. తర్వాత దుంపకూరలు ఒక 3 అడిగారు, కాయగూరలు ఒక 3 రకాలు. సో మా సార్ వాళ్ళు ఓకే చెప్తే మేము ఇంకా ఏ మండలానికి ఎట్లా కావాలని చేస్తాం. కాకపోతే మేము ఎక్కువ రైతులతోటి చేసుకుంటే ఎక్కువ రైతులతోటి చేసుకోవాలనుకుంటాం. అంటే మేము ఆ రూపాయిలో నలుగురు షేర్ చేసుకుని మంచి పావులు వస్తుంది. సో నేను వంగ వేస్తా, ఆయన టమాటో వేస్తాడు, ఆయన మిరప వేస్తాడు. బట్ రొటేషన్ కూడా చేయాలి కదా. వెళ్తాయి అది కూడా చేయాలి. వెళ్తాయి. సో అమ్మాల్సిన మీరు బయటికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మాకు వాళ్ళే వచ్చి ఇక్కడ పురుసతి కావాలంతే. సో ఇప్పుడు మామిడి అంతా ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్తున్నారు. మామిడి, ఉసిరి, కోకోనట్ అన్ని వచ్చి ఇక్కడికే వచ్చి కొనుక్కుని వెళ్తారు. టెంకాయ 30 రూపాయలకి అమ్ముతాం స్పాట్ లో. అవునా? అంతే, వాళ్ళు 60కి అమ్ముకుంటారు. ఇంకా ఏం చేయలేదు. ఉసిరి 60 నుంచి 80 నుంచి స్టార్ట్ అవుతుంది.
60కి క్లోజ్ అవుతుంది. సో ఈ గడిచిన 6-7 సంవత్సరాల ప్రయాణంలో అతి కష్టమైన పరిస్థితి ఎప్పుడు వచ్చింది? అతి కష్టం అంటే నాకు ఒకసారి మోసంబి రేటు పడిపోయింది. ఆ, నాకు మిగతా అన్ని మీరు ఇచ్చిన ట్రిప్ నాకు సపోర్టింగ్ అది పర్లా. నాకు వేరే అవసరం పడలేదు. నిజంగా నాకు పడితే ఒకవేళ వెళ్ళింది నేను మార్కెట్లోకి, నాకు మీరు ఇచ్చినట్టు ప్యాక్ హౌస్ ఇచ్చారని ప్యాక్ హౌస్ డ్రిప్ వచ్చింది, బట్ ఒకసారి రేటు పడింది ఒకసారి మోసంబి. సో ఒకసారి ఆనియన్ దెబ్బ కొట్టి, ఆనియన్ ఒకసారి దెబ్బ కొట్టింది. అప్పుడు 6 ఎకరాలు వేసాము. సో అప్పుడు మనకు ఇన్సూరెన్స్ అవి కొంచెం. ఆనియన్ ఒకటి, మోసంబి ఎంత పడిపోయింది? సార్ మోసంబి అప్పుడు 8,000 10,000 కూడా వచ్చింది ఆ టైంలో. అవును, మళ్ళీ కోలుకునేలేపు మన పంట అయిపోయింది, అంటే మన చేతులు దాటిపోయింది. అరే ఇంకెందుకంటే మనకు మల్టీ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దగ్గర సో ఇక్కడ సుమారుగా 7-8 రకాలు వేసావు. చేపలు ఉన్నాయి, 12 రకాలు ఉన్నాయి సార్. చేపలు కూడా వేసావు? చేపలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి. నాకు సైక్లింగ్ అన్న, ఇందులో అయిపోయింది అనే లోపు కోళ్ళ పొట్టలు అమ్ముకుంటే ఈ నెల గ్యాప్ వస్తుంది. గ్యాప్ లో నేను వాటితో అంతే. అంతే, ఇప్పుడు చీనీ పడింది అనుకోండి, ఇంకోటి ఆదుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మధ్యలో మల్టీ క్రాప్ లోకి వెళ్ళి ఈ నాటుకోళ్ళు పొట్టేళ్ళు నాకు లైవ్ లో వచ్చేసి 450 రూపాయలు అమ్ముతా పొట్టేళ్ళు. సో అది వచ్చేసి పుంజు వచ్చేసి 750 అమ్ముతా, పెట్టు వచ్చేసి 650. గుడ్లు అయితే అమ్మను, నేను డెవలప్ చేసుకుంటా. డెవలప్ చేసుకుంటా. సో ఈ గుడ్లే నువ్వు మీరు చూసుకుంటా? ఏ చూసుకుంటా ఉండే గుడ్లు. అమ్మ ఒకసారి నాన్నగారు ఇచ్చిన పెన్షన్ వచ్చింటే వచ్చిందా? పెన్షన్ తోటి కోళ్ళు తెచ్చి పెట్టింది వాళ్ళ అమ్మగారి కన్నా. అప్పుడు కోళ్ళు తెచ్చి పెట్టేసిందా? రీసెంట్ గానే 2 ఏళ్ల నుంచి మన గవర్నమెంట్ వచ్చిన 4,000 వచ్చింది. ఇంకా నాకు వద్దులే అని చెప్పి ఆపించుద్దని అన్నదాన సుఖీ బాబా, అది అన్నదాత సుఖీ బాబా కూడా పడింది. ఏవి వేస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా పడింది, 6,000 పడింది. మేము ఏవి వేస్ట్ చేయాలి, ఎటు వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లా కదబ్బా, మీరు వేస్ట్ చేస్తాం కాదు. నా ఆలోచన ఏంటంటే మీరు ఇక్కడ చేసింది నిజంగానే మొత్తం దేశం ఆశ్చర్యపోతుంది. ఒక మోడల్ క్రియేట్ చేసినారు. ఈ మోడల్ ఏంటంటే మీరు కూడా ఒక 100 మందికి చెప్పాలి, చైతన్యం తీసుకురావాలి రైతులు. ఎందుకంటే మనం ఏంటంటే ఈ విధానం వెళ్తే మనం సస్టైన్ అవ్వలేము. నేనేం చెప్తున్నాను సార్, రైతులకు ఎవరమైనా 10 ఎకరాలు ఉంటే మినిమం 6 రకాలు 6 రకాలు మల్టీ క్రాప్ మధ్యలో ఇంటిగ్రేట్ కోళ్ళు పొట్టేలు. సో రైతుకు ఇది దెబ్బ కొట్టినా నిలబడిపోతాడు. అట్లా నడుస్తుంది మాకు. ఈ తినడం వల్ల హెల్దీగా ఉంది, డబ్బులు కూడా టెన్షన్ లేని లైఫ్ కూడా ఉంది. అదే డబ్బులు కూడా ఇబ్బంది లేకుండా, ఒకటి ఎక్కువైనా కూడా తక్కువైనా. మాక్సిమం ఏంటంటే సార్, కార్తీక మాసానికి వస్తారు సార్ జనాలు. చెప్పారు వాళ్ళే ఇంకా నెంబర్లు ఉండిపోతాయి మా దగ్గర, అంటే మా నెంబర్ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. ఏమి ఇక్కడ వచ్చేది చూస్తారు, ఇది తల్లి వెళ్ళొస్తానమ్మా.